అందరికీ నమస్కారం. ఇలా చలిమంట చుట్టూ వెచ్చగా కూర్చున్న వేళ మన ఈ సరికొత్త కథా విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక మాయా ప్రపంచంలోకి వెళ్లబోతున్నాం. అక్కడ ఒక ప్రాచీనమైన బుర్రకు పదును పెట్టే చిక్కు ప్రశ్న మనకోసం ఎదురుచూస్తోంది. ఒక్కసారి కళ్ళు మూసుకుని ఊహించుకోండి. దట్టమైన భయంకరమైన చీకటి అడవి. అందులో విక్రమాదిత్య మహారాజు అనే ఒక మహాధీరుడు ఒంటరిగా నడుస్తున్నాడు. ఆయన భుజం మీద ఎప్పుడూ వాగుతూ ఉండే ఒక వింత ప్రయాణికుడున్నాడు. వాతావరణం భలే భయానకంగా ఉంది కదూ. ఇంతకీ ఆ ప్రయాణికుడు ఎవరో తెలుసా? ఒక బేతాళుడు. అంటే భలే ఆసక్తికరమైన కథలు చెబుతూ రాజులకు అస్సలు సమాధానం దొరకని చిక్కు ప్రశ్నలు వేసే ఒక జిత్తులమారి దెయ్యమనమాట. ఆ చీకటి అడవిలో ప్రయాణం కాస్త తేలికయ్యేందుకు ఈ బేతాళుడు ఒక అద్భుతమైన కథ చెప్పడం మొదలుపెట్టాడు. ఈరోజు మనం అదేంటో డీకోడ్ చేద్దాం. ముందుగా ఆ రాకుమారి విషాదగాథ. బేతాళుడు చెప్పిన ఈ కథ ఎక్కడో బహుదూరంలో ఉన్న ఒక రాజ్యంలో మొదలవుతుంది. అక్కడ ఒక అందమైన రాకుమారి ఉండేది. ఆ రాకుమారిని ముగ్గురు యువకులు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించారు. ముగ్గురికి ఆమెను పెళ్లి చేసుకోవాలనే ఆశ. కాని పాపం, వారిలో ఎవరిని పెళ్లి చేసుకోవాలనే నిర్ణయం జరగకముందే ఆ రాజ్యంలో ఒక ఘోరం జరిగిపోయింది. ఆ రాకుమారి అకస్మాత్తుగా చనిపోయింది. దాంతో ఆ రాజ్యం మొత్తం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. మరి ఆ ముగ్గురు అంకితభావంగల ప్రేమికులు ఏం చేశారు? ఇక్కడే కథ భలే ఆసక్తికరంగా మారుతుంది. ఆ ముగ్గురు తమ బాధను చాలా భిన్నమైన కాని ఎంతో గొప్ప మార్గాల్లో వ్యక్తపరిచారు. మొదటివాడు ఆమెను విడిచిపెట్టలేక ఆమె చితాభస్మానికి కాపలాగా రాత్రింబవ్వళ్ళూ ఆ శ్మశానంలోనే ఉండిపోయాడు. రెండవవాడు ఆ రాకుమారి ఎముకలను జాగ్రత్తగా దాచిపెట్టి ఎంతో భక్తితో పవిత్రమైన కర్మలు చేస్తూ ఉండిపోయాడు. ఇక మూడవవాడు అసలు తగ్గలేదు. చనిపోయిన వారిని తిరిగి బతికించే అత్యంత శక్తివంతమైన మాయాజాలం నేర్చుకోవడానికి ఒక సుదూర ప్రయాణానికి బయలుదేరాడు. అలా ఏళ్లు గడిచిపోయాయి. దాదాపు 10 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఆ మూడవ వ్యక్తి ఎట్టకేలకు తిరిగి వచ్చాడు. అతను ఒక అరుదైన మంత్రవిద్య నేర్చుకుని వచ్చాడు. అంతే, ఆ మాయతో అసలు ఏమీ జరగనట్లుగా ఆ రాకుమారిని అద్భుతంగా తిరిగి బతికించాడు. మ్యాజిక్లాగా ఆమె మళ్లీ ప్రాణాలతో లేచి నిలబడింది. ఇక్కడే అసలు ట్విస్ట్. అదే బేతాళుడి చిక్కు ప్రశ్న. చనిపోయిన ఆ రాకుమారి మళ్లీ ప్రాణాలతో కళ్లముందు కనిపించగానే ఆ ముగ్గురు యువకుల మధ్య ఒక పెద్ద గొడవ రేగింది. ముగ్గురు ఆమె నాదంటే నాది అని వాదించడం మొదలుపెట్టారు. ఒకడు, నేను ప్రాణం పోశాను కాబట్టి నాకే దక్కాలి అన్నాడు. రెండవవాడు, నేను ఎముకలు కాపాడి నా బాధ్యత నెరవేర్చాను అన్నాడు. మూడోవాడు, మరణం తర్వాత కూడా ఆమెను వదలకుండా ఆ భస్మం దగ్గరే ఉన్నాను అని వాదించాడు. సరిగ్గా ఇక్కడే బేతాళుడు కథను ఆపేసి, మరి వారిలో ఆమె భర్త కావడానికి నిజంగా ఎవరు అర్హులు అని మహారాజును ఒక చిక్కు ప్రశ్న అడిగాడు. ఆ కాలంలో రూల్స్ తెలుసు కదా, రాజుగారికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోతే తల పగిలిపోతుంది. మహారాజుగారి సమాధానం వినే ముందు మనం కూడా దీని గురించి ఒక్కసారి ఆలోచించాలి. ప్రాణదానం చేసినవాడా, పవిత్రమైన విధిని నిర్వర్తించినవాడా, లేక ఎలాంటి లాభాపేక్ష లేకుండా స్వచ్ఛమైన ప్రేమతో భస్మానికి కాపలా ఉన్నవాడా? భర్త కావడానికి అసలైన అర్హతెవరికుంది? భలే కన్ఫ్యూజింగ్గా ఉంది కదా. ఇప్పుడు మహారాజుగారి అద్భుతమైన తీర్పు ఏంటో చూద్దాం. అస్సలు సాధ్యం కాదు అనిపించే ఈ పజిల్ను విక్రమాదిత్యుడు తన లాజిక్తో ఎలా సాల్వ్ చేశాడో తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మహారాజుగారి తెలివితేటలు చూడండి. ఆయనేమన్నారంటే, ప్రాణం పోసినవాడు జన్మనిచ్చిన తండ్రితో సమానం, ఎముకలను భద్రపరిచి కర్ములు చేసినవాడు బాధ్యతగల కొడుకుతో సమానం. ఇక మిగిలింది ఎవరు? ఏ స్వార్థం లేకుండా కేవలం స్వచ్ఛమైన ప్రేమతో ఆమె చితాభస్మానికి కాపలా ఉన్న మూడవ వ్యక్తి మాత్రమే. కాబట్టి ఆ మూడవ వ్యక్తిని భర్తగా స్వీకరించాలి అని మహారాజు ఖచ్చితమైన తీర్పు చెప్పారు. ఎంత గొప్ప విశ్లేషణ కదూ! ఆపదల ఉన్నప్పుడు చేసే గొప్ప గొప్ప మాయాజాలాల కంటే అత్యంత చీకటి సమయంలోనూ ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా తోడుగా ఉండే చెక్కుచెదరని అంకితభావానికే మహారాజు పెద్దపీట వేశారు. నిజమైన ప్రేమంటే ఇదే కదా అని ఆయన నిరూపించాడు. కాని మన ధైర్యవంతుడైన రాజు ఇంత లాజికల్ ఆన్సర్ చెప్పిన మరుక్షణమే ఆ జిత్తులమారి బేతాళుడు పకపకా నవ్వి ఎగిరిపోయి మళ్లీ ఆ అడవిలోని పాత చెట్టుకే వేలాడాడు. పాపం, మన విక్రమాదిత్యుడు ఆ బేతాళుణ్ణి పట్టుకోడానికి తన ప్రయాణాన్ని మళ్లీ మొదట్నుంచి స్టార్ట్ చేయాల్సొచ్చింది. ఇప్పుడు ఈ చలిమంట వెచ్చదనం ఆస్వాదిస్తూ
మనం ఆలోచించాల్సిన విషయం ఒకటుంది. విక్రమాదిత్యుని ఈ లాజిక్ నేటి కాలానికి కూడా కరెక్టేనా, లేక ఆ ముగ్గురిలో ప్రాణం పోసిన వ్యక్తినో విధి నిర్వర్తించిన వ్యక్తినో ఎంచుకోవడానికి ఇంకేదైనా బలమైన వాదన ఉందా? దీని గురించి తప్పకుండా బుర్రకి పదును పెట్టాల్సిందే. మళ్ళీ మరో అద్భుతమైన కథా విశ్లేషణతో త్వరలో కలుద్దాం.